హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బ్యాంగిల్ మోడల్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది ఆల్రెడీ ట్విస్టింగ్ ఎలా చేయాలో నేను ముందు వీడియోలో చూపించానండి. ఇప్పుడు మనం దీన్ని మోడల్గా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ జెరీ థ్రెడ్ని తీసుకున్నానండి. ఇది అంటే మగ్గం వర్కులకి చేసే జెరీ థ్రెడ్ కాదండి, దీనికి సపరేట్గా ఇలా దొరుకుతుంది. ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఇది 6 పోగులుగా ఇలా ఉంటుందండి. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి ఇలా 6 పోగులుగా ఉంటుందండి. మనం జెరీ థ్రెడ్ అయితే ఇలా 6 పోగులుగా ఇలా ఉండదండి, 6 స్టాండ్స్ ఉంటాయి దీనికి. దీనిని తీసుకోవాలండి. మామూలు జెరీ థ్రెడ్ ఉండదండి, అయినా అంత లుక్ రాదు. దీనిని మనం ఈ గాజుకి ఇప్పుడు మోడల్గా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఇక్కడ ఈ గాజుకి డబల్ తీసుకుందామండి. ఇక్కడ చూడండి, దీనికి ఇలా చుట్టూ ఉన్న లెంత్ని తీసుకొని మనం డబల్ తీసుకుందామండి, డిజైన్ కోసం అండి. ఇది ముందు అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే ఇంత దాన్ని మనం తిప్పడం కష్టమవుతుంది కదా, అందుకని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇంత వచ్చిందండి, ఇంత మనం డబల్ తీసుకున్నాను. ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది. నేను ఇంకొంచెం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఇక్కడ కట్ చేసుకుందాము. చూడండి, కట్ చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఈ చివరలు ఇలా గమ్ పెట్టి అంటించుకోవాలండి. ఇలా ఇది ఇలా ఎక్కువ పెడితే ఇలా అనుకోండి, ఇది లోపలికి ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి, ఇలా ఇది 1 నిమిషం ఇలా అన్ని పోగులు మనం కట్ చేస్తే చివరి పోగులు ఇలా వస్తుందండి. దీన్ని గమ్తో నీట్గా ఇలా అంటించుకోండి. చూడండి, ఇలా ఇది 1 సెకండ్ అయితే ఆరిపోతుందండి. డ్రై అవుతే మనం తిప్పుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి, బట్ చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇది డ్రై అయిపోయిందండి. దీన్ని చూడండి, ఇలా గమ్ పెట్టుకున్నాం కదా, ఇది డ్రై అయిపోయింది. దీన్ని ఇలా ట్విస్ట్ చేయాలండి. ఇలా చూడండి, ఇలా చేతితో ఇలా మెల్లి తిప్పాలి, ఇలా క్రాస్గా పెట్టాలండి. చూడండి, ఇలా చూడండి, ఇలా క్రాస్గా పెట్టి దీన్ని ఇలా అడుగు నుంచి తీసుకోవాలండి. చూడండి, చూడండి, వీలైనంత క్రాస్గా పెట్టి ఇలా అడుగు నుంచి తీయాలండి. మళ్ళీ చూడండి, ఇక్కడ అడుగు నుంచి ఇలా తీసాను, మీకు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా తీసాను. మళ్ళీ దీన్ని చూడండి, ఇలా మళ్ళీ ఇలా తీసుకురావాలండి. మన ఇంటూ షేప్లో తీసుకురావాలండి. చూడండి, ఇది ఇలా ఇలా తీసుకొచ్చి మళ్ళీ అడుగు నుంచి ఇలా తిప్పి చూడండి, మళ్ళీ ఇలా పెట్టాలి. చూడండి, మళ్ళీ ఇది క్రాస్గా రావాలండి.
ఇలా చూడండి. ఇలా వీలైనంత దూరంగా వేసుకోండి. అన్నీ ఒకే సైజులో రావాలి. ఇది ట్విస్టింగ్ ఉండదండి. కొంచెం మనం ట్విస్ట్ చేయటానికే ట్రై చేయాలి. ఇదిగో చూడండి. చూడండి మళ్ళీ ఇలా ఇదిగోండి ఇలా చూడండి. ఇలా మనం చేసినప్పుడు ఇదిగోండి ఇలా ఇక్కడ లూజ్ వస్తుందండి. మనం ఒక్క సెకండ్ వదిలినా లూజ్ వస్తుంది. అలా రాకుండా ఎక్కడికక్కడ మనం ఈ గమ్ముని ఒక క్రాస్ అయిపోగానే అడుగున పెట్టుకున్నామంటే చూడండి ఇక్కడ అడుగున ఆ థ్రెడ్ పడేట్టు పెట్టుకున్నామంటే ఇంకా అది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. లేకపోతే మనం గాజు చుట్టేంత వరకు చూడండి ఇక్కడ లూజ్ అవుతానే ఉంది. చూడండి లూజ్ అయ్యి షేప్ ఇలా మారిపోతుందండి. దగ్గరికి వచ్చి చూడండి, నేను మీకు చూపించడం కూడా ఇలా ఉంచాను. ఇలా షేప్ అవుట్ అవుతుందండి. మనం ఎంత గట్టిగా లాగినా చూడండి గమ్ పెట్టుకుంటే ఆ షేప్ అలానే ఉంటుందండి. చూడండి ఇక్కడ మనం ప్రతిసారి ఇలా పెట్టుకుంటే ఇది అంటుకొని ఉంటుందండి. చూడండి మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇలా ఆపోజిట్గా తీసుకొస్తాం కదా. చూడండి మనం ఈ గాజును ఇలా చుట్టుకున్నాం కదండి. చూడండి ఇది 2 కట్ బ్యాంగిల్ అండి. చూడండి ఇది ఇక్కడ నేను వీటిని సీక్వెన్స్ అంటారండి. వీటిని చూడండి సీక్వెన్స్ చెంకి అంటారండి. వీటిని గమ్ తీసుకొని ఇలా ఒక చిన్న డ్రాప్ పెట్టి ఇది చెంకి దీంతో రాదండి, అందుకని ఇలా పెట్టుకోవాలి. చూడండి మీకు కనిపిస్తుంది ఇలా. చూడండి ఇలా ఇక్కడ డైమండ్ షేప్ ఉంది కదండి. ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో అంటించుకుంటున్నానండి. చూడండి ఇలా చూడండి ఇలా అంటించుకుంటున్నాను. ఇది మనకి చేతితో అయితే చిన్నగా ఉంటాయి కదండి సీక్వెన్స్, జారిపోతుంటాయి. అందుకని మనం ఇలా తీసుకోవాలి. చూడండి చూడండి ఇలా డైమండ్ షేపులో ఉన్నదాన్ని ఒకవైపు తీసుకొని ఒకవైపు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి.
గమ్ అన్నది ఎక్కువ పెట్టకూడదండి, గాజు తెల్లగా కనపడుతుంది కొంచెం లైట్గా. ఇలాంటి గమ్సే కోన్ టైప్ కూడా దొరుకుతాయండి, నాకు దొరకలేదు. దొరికితే మీరు అలా తీసుకోండి, ఇంకా సన్నగా పడుతుంది అది. మన కోన్ షేప్ లాగే గమ్స్ కూడా వస్తున్నాయండి ఇప్పుడు. అలా అయితే సన్నగా పడుతుంది, అప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఇలా పక్కకు వచ్చినప్పుడు ఇలా చూడండి, బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చూడండి, ఒక మోడల్ మనం రెడీ చేసుకున్నాము. చూడండి, ఇవి బయట చాలా కాస్ట్ ఉన్నాయండి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్. చూడండి, చూడండి. 4 సీక్వెన్స్ కూడా పెట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఆ పిక్ యాడ్ చేశాను చూడండి, ఆ పిక్ యాడ్ చేశాను చూడండి. ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.